ఇక్కడ రేవంత్ రెడ్డి ఎప్పుడు భారీ బహిరంగ సభ పెట్టినా కూడా ఎక్కువగా ట్రోల్స్ అయినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి పేరు లేనిది ఏ ప్రసంగం కూడా కనిపించట్లేదు. అందులో తొండలిడిస్తాడడం లేకపోతే రంగనాయకసాలు ఉరేసా ఈ మాటలు ఎక్కువైపోయాయి, తిట్టుకోవడం ఎక్కువైపోయింది. కానీ ప్రజల కోసం పనిచేయడం తక్కువైపోయినట్టు కనిపిస్తూ ఉందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు కూడా చాలాసార్లు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. కొంచెం ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ రకమైన భాష ఏంటి అని చెప్పేసి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ భాష మాట్లాడినట్టు కదా, ఆ భాషను నేర్పించిన వ్యక్తి ఎవరు? పోనీ తెలంగాణలో ఆ భాషను నేర్పించిన వ్యక్తి ఎవరు? ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. కేసీఆరే ఈ భాషను నేర్పించిండు. నువ్వు ప్రెస్ మీట్లో కానీ బహిరంగ సభల్లో కానీ ఇష్టానురాకంగా మాట్లాడినటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు నువ్వు ఆయన మాట్లాడుతావంటే బాధపడతావేంది? నువ్వు చేసే సంసారం అతలోడు చేసే వ్యభిచారమా? ఎవరు చేసింది అంతే కదా, ఎవరు చేసింది అంతే కదా. నువ్వు చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారమా? కుక్కకు చెప్పుతోటే కొట్టాలి కాబట్టి అదే చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఇక్కడ మరో అంశం అన్న, ఫ్రీ బస్ పెట్టిరు. ఫ్రీ బస్ పెట్టి మహిళలకు కొట్లాట పెట్టింది కాంగ్రెస్ అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. కొందరు మహిళలు కూడా మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి ఫ్రీ బస్ టికెట్ ధరను అదనంగా అబ్బాయిల దగ్గర అంటే పురుషుల దగ్గర గుంజుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ విధమైన అలిగేషన్లు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఏం చెప్తారు సంబంధించి? ఎందుకంటున్నానంటే ఒక్కరోజుకు సగటుగా 30 లక్షల మంది స్త్రీలు కానీ తిరుగుతున్నటువంటి సందర్భం చూడవచ్చు. వాళ్ళు మనం గౌరవించాలి. ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఇంత విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ స్త్రీలు వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే లూజ్ టాక్ చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆ బస్సులనే అక్కడనే సమాధానం చెప్తున్నారు. నీకు నొప్పి ఉంటే నువ్వు ఆర్టీసీ బస్ ఎక్కినావు కదా, నువ్వు వద్దనుకుంటున్నావు కదా, నువ్వు వద్దనుకున్నప్పుడు నీకు ఆధార్ కార్డు చూపకపోతే టికెట్ అడుగుతాడు కండక్టర్. ఆ టికెట్ మరి ఎందుకు ఇంతవరకు బీఆర్ఎస్ నాయకురాళ్ళు ఆర్టీసీ బస్సులు ఎక్కి ఫ్రీ టికెట్ తీసుకున్నారు కానీ ఎందుకు ఆధార్ కార్డు చూపకుండా బస్ టికెట్ తీసుకోలేదు? డబ్బులు పెట్టి ఎందుకు కొనలేదు? మేము ఇచ్చే పథకమేమో బాగుంది, మీరు మాట్లాడే విధానం అయితే బాగలేదని నేను అంటున్నాను. దీనికి మీరేమంటారు? టీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. కాబట్టి ఈ దేశంలో మనల్ని చూసి ఆదర్శవంతమైనటువంటి స్కీములను చూసి పక్క రాష్ట్రంలో ఓపెన్ చేసినారు. ఏపీలో మనల్ని చూసి ఆడగుడిగా ఓపెన్ చేసింది కదా, ఆడగుడిగా ఫ్రీ బస్సే ఉంది కదా. ఒకవేళ మనది బాలేక లేదనుకుంటే ఆడికి ఎందుకు వచ్చేస్తారు? ఇంకోటి సన్న బియ్యం. ఆనాడు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు సొన్న బియ్యం కాదు ఇట్లా ఒడ్లు వండించిన ఉడక నీకు ఏమంటారు ఊరేస్తే ఊరి అని చెప్పిండు. ఈనాడు మేము వడ్లను ఎంత పండియనైనా మీరు అని చెప్తున్నాం. సన్న బియ్యం పండియండి, 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం అని చెప్తున్నాం రైతుకు. ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చే రేటు కాకుండా 500 రూపాయలు బోనసే ఇస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. అది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎందుకు కనపడలేదు? అప్పుడు లోటు బడ్జెట్ కాదు కదా. నీకు ధనక రాష్ట్రం నీ చేతిలో పెట్టింది, ఇప్పుడు లోటు బడ్జెట్ ఉంది, 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాం. అది తలుచుకుంటేనే నిద్ర రాదు. అట్లాంటి వెట్టి గుడక అప్పులు కట్టుకుంటూ గుడక ఈరోజు స్కీములు వెలదీసుకుంటూ చెప్పిన మాటలు మనం నిలబెట్టుకుంటూ ప్రజల్లోకి మనం నికార్చిగా ఉండాలి, ఈ ప్రజల కోసం నిలబడాలి, ఏది సంపాదన అవసరం లేదు నాకు అని చెప్పేసి మాట కోసమే పాటుపడి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి 100 to 100% ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి పనులను ఓర్చుకోలేక ప్రధానంగా చేస్తున్నటువంటి అలిగేషన్స్ తప్ప వేరే కాదు.